సిస్టర్ షరీఫా గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కటి దేవుని యొక్క మహాకృప. ఏమైనదంటే వీరికి ఒక చోటున ఒక పొలం ఉంది. అయితే పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా ఎండినటువంటి కట్టెలన్నీ ఉన్నాయన్నమాట. కట్టెలన్నీ ఉన్నప్పుడు ఏమైనదంటే, సరే ఇవన్నీ కూడా వేస్ట్గా ఉన్నాయి, అంటించేస్తే చూడ్డానికి ఆ యొక్క పొలం వీరిది నీట్గా ఉంటుంది అనుకొని నన్ను అంటించేశారు, అగ్గిపెట్టేశారు. అయితే అది ఏమైందంటే అదే టైంలో గాలి ఎక్కువైపోయింది. గాలి ఎక్కువైపోయి అది స్ప్రెడ్ అవుతా పోతూ ఉంది. కానీ చుట్టుపక్కల అన్నీ పంటలు ఉన్నాయి, పచ్చని పంటలు ఉన్నాయి అన్నీ కూడా. భయం వేసింది ఇంకా, ఎందుకంటే అది గాలికి స్ప్రెడ్ అవుతూ ముందుకు పోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక భయపడిపోతున్నారు. ఎందుకంటే పంటలన్నీ అంటుకునేస్తాయండి. అయితే భయపడుతూ ఉంటున్న సమయంలోనే, కేకలేస్తున్న సమయంలో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, మట్టిలో వేస్తున్నారు. ఆఖరికి దగ్గరలో నీళ్ళు ఉన్నటువంటి ట్యాంకు వచ్చి నీళ్లు పోయడం కూడా ప్రారంభించింది దేవుడి కృపను బట్టి. అయినా కూడా మంటలు ఆగడం లేదు. చూశారు ఏమవుతుందో ఇక తెలియదు. అక్కడ ఉంటే పెద్ద గొడవ అయిపోయి కొడతారేమో అనేటువంటి భయంతో అక్కడ భయపడి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఉంటున్నారు. అయితే దేవుని మహాకృప, పంట కాలకుండా పంటను వదిలిపెట్టి చుట్టుపక్కలంతా కూడా అది కాలుతూ వస్తున్నదంట. అట్లాంటి పరిస్థితి ఉంది. అదే కదా సిస్టర్. సో మొత్తం అంతా కూడా కాలింది, కానీ చుట్టూ ఉంటున్నటువంటి పచ్చని పంట మాత్రము కాలకుండా, అంటే పైరు వచ్చినటువంటి పంట మాత్రము కాలకుండా దేవుడు తన కృపను చూపాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అదే సమయంలో మణికుమార్ ఆంటీకి కాల్ చేశారంట. ఆంటీ ఇట్లా ఉంది, ప్రార్థన చేయండి అని. ఆంటీ ప్రార్థన చేశారు. నాకు తెలియదు, తర్వాతనే తెలిసింది. భయపడిపోయారండి. ఎందుకంటే రాత్రి వరకు కూడా ఆ మంట మెల్లగా కాలుతూనే ఉందంట, రాత్రి వరకు కూడా. అయితే పచ్చని పంట కానీ ఎక్కడ కూడా రూపాయి నష్టం పోకోకుండా, పంట ఏమాత్రము హాని చేయబడకుండా, ఇతరులది అది కాలితే ఏం చేయాలో మన మీదనే కదా, ఇంకా అదంతా లేని సమస్య, అదంతా పెద్దగా ఏమైపోతుందో తెలియదు. అయితే దేవుడు ఆ పరిస్థితిలో నుంచి దాటించాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యు సిస్టర్.